సంతాన సాఫల్య కేంద్రంలో ట్రీట్మెంట్ కని వెళ్తే బ్రెయిన్ డెడ్ అయిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నాగోల్లోని సృజన సంతాన సాఫల్య కేంద్రంలో ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే బ్రెయిన్ డెడ్ అయింది. దీనిపై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మహిళ మరొక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అసలు ఏం జరిగింది? ఆపరేషన్ వికటించడం వల్ల బ్రెయిన్ ఏ విధంగా డెడ్ అయింది? డాక్టర్స్ వర్షన్ ఏ విధంగా ఉంది? బంధువులు ఏం చెప్తూ ఉన్నారు? మమత, రామంతాపూర్ నెహ్రూ నగర్ కు చెందిన సుమన్ కళ్యాణ్, జ్యోతి దంపతులు వీళ్ళిద్దరికి 9 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే సంతానం లేకపోవడంతో నాగోల్లోని సృజన సంతాన సాఫల్య కేంద్రం ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఈ నెల 19వ తేదీన ఆపరేషన్ చేయాల్సి ఉంది. అందుకు సిద్ధం కావాలంటూ కూడా ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు చెప్పడం జరిగింది. దీంతో 19వ తేదీ వాళ్ళు ఆసుపత్రికి సర్జరీ కోసం వెళ్లారు. ఆ సమయంలో అక్కడ సర్జరీ చేయడానికి ముందు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఆ అనస్థీషియాని ఇచ్చిన డాక్టర్ కొంత మోతాదు ఎక్కువ స్థాయిలో ఇవ్వడం జరిగింది. అయితే సర్జరీని అదే క్రమంలో కొనసాగించడం ద్వారా ఆమె సర్జరీ చేస్తున్న సమయంలోనే బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. దీంతో ఆమె జీవశవంగా మారింది. దీనిపై సుమన్ కళ్యాణ్, జ్యోతి భర్త సుమన్ కళ్యాణ్ ఆసుపత్రి వైద్యులని నిలదీసినప్పటికీ వాళ్ళు మాత్రం సర్జరీ చేస్తుండగా జరిగిందంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన చైతన్యపురి పోలీసులకు జ్యోతి భర్త సుమన్ ఫిర్యాదు చేయడం జరిగింది. సుమన్ కళ్యాణ్ కూడా ఒక ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చైతన్యపురి పోలీసులు ఆసుపత్రికి చెందిన సౌజన్య, శ్రీశైలేష్, రాణి, స్వప్న, శ్రీకాంత్ ఈ 5 వైద్యుల పైన సెక్షన్ 336 కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిర్లక్ష్యంగా వైద్యం చేయడం ద్వారానే ఒక మహిళకు ఇలాంటి సంఘటన జరిగింది అని పేర్కొంటూ ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. మరొక వైపు జ్యోతి ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ప్రస్తుతం చికిత్స పొందుతుంది. మమత, అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు? తన కండిషన్ ఏ విధంగా ఉంది? కోలుకునే ఛాన్సెస్ ఏవైనా ఉన్నాయా? ప్రస్తుతానికి జ్యోతి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. ఎందుకంటే ఆమె ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంది. ఐసీయూలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం ఈ సృజన సంతాన సాఫల్య కేంద్రం సంబంధించిన వైద్యులు మాత్రం స్పందించట్లేదు. అది అనుకోకుండా జరిగిందా లేకపోతే అనస్థీషియా ఎక్కువ మోతాదులు ఇవ్వడం ద్వారా జరిగిందా అన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దీంతో పోలీసులు ముందుగా వీళ్ళపైన కేసు నమోదు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇవాళ ఈ 5 డాక్టర్ల పైన కేసు నమోదు చేసి వాళ్ళ నుండి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఆసుపత్రి వైద్యం ఏదైతే వైద్యులు ఉన్నారో 5 వైద్యులు వీళ్ళు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అలాగే జ్యోతికి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ కావడం గల కారణమైన ఈ 5 మాత్రం ఏ విధంగా జరిగింది అన్న దానిపై మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. మమత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.